మనీషా కొయిరాలా. నెల్లూరి నిరజాణ, అందాల రాక్షసి ఒకే ఒక్కడు, ఉరికే చిలక కన్నానులే బొంబాయి, టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా భారతీయుడు, ఊరిస్తూ ఊగుతూ చెలి అందాలే దిల్సే. ఇలా ఎన్నో చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాటలతో చివరి 90వ దశకంలో అందాల తారగా అలరించి ఎంతోమంది అభిమానుల్ని మైమర్పించి యువకుల మనసుల్ని దోచుకుంది నేపాలీ భామ మనీషా కొయిరాలా. ఆమె పుట్టింది నేపాల్లో అయినా భారతీయ మహిళగా అందాల నటిగా బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగారు. అయితే నేపాల్లో పుట్టి పెరిగిన ఈ అందాల భరిన మనీషా కొయిరాలా మొదట సౌదాగర్ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆపై తెలుగు, తమిళ తెరపైన తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. పలు హిట్ చిత్రాల్లో నటించిన మనీషా 2010లో తమ దేశానికి చెందిన వ్యాపారవేత్త సామ్రాట్ దహల్ను మనువాడింది. అయితే 2 ఏళ్ల తర్వాత 2012లో వీరిద్దరూ విడిపోయారు. అనుకోకుండా అదే ఏడాది అండాశయ క్యాన్సర్ బారిన పడింది. మహమ్మారిని జయించిన తీరును సోషల్ మీడియా పోస్టుల రూపంలో అభిమానులతో పంచుకుంది. అంతేకాదు హిలీట్ పేరుతో ఓ పుస్తకం కూడా రాసింది. తద్వారా ఎంతో మంది క్యాన్సర్ బాధితుల్లో స్ఫూర్తి నింపింది. ఆ తర్వాత తన రెండో ఇన్నింగ్స్లో భాగంగా గత ఏడాది విడుదలైన హేరా మండి వెబ్ సిరీస్ చక్కటి నటనా కౌశలాన్ని ప్రదర్శించింది. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్లో మల్లికా జాన్ పాత్రకు 100కి 100 పాళ్లు న్యాయం చేసింది. लेकिन एक बात आप सबको माननी होगी, मल्लिका जान तवायफ कमाल की है. ఇదిలా ఉంటే ఏ పరిశ్రమలో ఉన్నా సినిమా హీరోయిన్ల గురించిన గాసిప్స్ రావడం మామూలే. సింగిల్గా ఉన్నా, విడాకులు తీసుకున్నా, ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే మనీషా కొయిరాల్కు కూడా ఇటీవల ఇదే ప్రశ్న ఎదురైంది. 2010లో తనకి పెళ్లయ్యాక 6 నెలలకే వైవాహిక జీవితంలో పలు సమస్యలను ఎదుర్కొన్నానని, అందుకే 2012లో భర్తతో విడిపోయినట్లు ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది. దాంతో సింగిల్గా ఉన్న మనీషాని ప్రస్తుతం మీరు ఒంటరిగానే ఉన్నారా అని ఓ విలేకరి అడిగారు. అందుకు మనీషా సమాధానమిస్తూ, ఎవరన్నారు నేను ఒంటరిగా ఉన్నానని? నాకు భాగస్వామి లేరని ఎవరు చెప్పారు? ప్రస్తుతం నేను ప్రేమలోనే ఉన్నా. నన్ను నేను అమితంగా ప్రేమించుకుంటున్నా. ప్రశాంతంగా గడుపుతూ నాకు నచ్చినట్లుగా జీవిస్తున్నా. మరో వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించేందుకు నేను సిద్ధమే. అలాగని అతనికి తగ్గట్టుగా మారాలని నేను అనుకోవట్లేదు. నన్నుగా ఇష్టపడే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పటికే వివాహం, తదనంతర పరిస్థితులు, విడాకులతో మానసికంగా దెబ్బతిన్నా. ఇలాంటి పరిస్థితిని మరోసారి పునరావృతం అయితే నేను తట్టుకోలేను. అందుకే నేను దృఢంగా ఉండాలనుకుంటున్నాను. నా ఇష్టాల్ని గౌరవిస్తూ నన్నెంతో ప్రేమించే వ్యక్తి దొరకాలే కానీ ఎంతో సంతోషిస్తానంటూ చెప్పుకొచ్చింది. అయితే రాబోయే జీవిత భాగస్వామి గురించి తానేమీ ఆందోళన చెందటం లేదని చెప్తోంది. అదే సమయంలో తనకు తగిన వ్యక్తిని వెతికే పనిలో లేనంటోంది. మన జీవితంలోకి సరైన వ్యక్తి రావాలని రాసుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లు ఇద్దరి మనసులు కలిస్తేనే ప్రేమ పుడుతుంది. అలాగని నచ్చిన వ్యక్తిని వెతికే పని పెట్టుకుని సమయం వృధా చేసుకోవాలనుకోవట్లేదు. ప్రస్తుతానికి సింగిల్గానే ఉన్నా, ఎంతో సంతోషంగా ఉన్నా. ఇందుకు కారణం స్వీయ ప్రేమే. కుటుంబ సభ్యుల మద్దతుతో స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ప్రశాంతంగా ముందుకు సాగుతున్నా. ఇకపైన ఇలాగే ఉండాలని ఆశిస్తున్నా. అందుకే ప్రతి ఒక్కరూ స్వీయ ప్రేమ అలవర్చుకోవాలి. అప్పుడే మనసులోని ఒత్తిళ్లన్నీ దూరమై ప్రశాంతత దరిచేరుతుంది అంటూ స్ఫూర్తి నింపుతోంది అందాల తార మనీషా కొయిరాలా.